ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సాంకేతిక టెక్నాలజీ వినియోగంలో కానివ్వండి, లేతే డేటా అందుబాటులో ఉండటం కానివ్వండి, డేటా బ్యాంక్ కానివ్వండి, దేశంలో ఏ రాష్ట్రంలో లేదు అనటం అతిశయోక్తి కాదని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రతి రియల్ టైం డేటాను తీసుకుని వచ్చి రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రజలందరికీ కూడా మేలు చేయాలని, మరి పరిపాలనలో సాంకేతికతని వినియోగించుకుని ప్రజలకి ఎక్కువగా మేలు జరగాలి, ప్రభుత్వ ఆదాయం పెరగాలి, ప్రజల ఆదాయం పెరగాలనే లక్ష్యంతో పనిచేస్తున్న విషయం మరి మనందరూ కూడా తెలిసిందే. దాంట్లో భాగంగానే లోకేష్, మా ప్రీతమ యువనేత లోకేష్ గారి సూచనలతో కానివ్వండి, వారి కృషితో కానివ్వండి, వాట్సాప్ గవర్నెన్స్ ని ప్రవేశపెట్టిన విషయం మనకు తెలిసిందే. దాదాపు 741 సర్వీసులు మరి ఈ వాట్సాప్ సర్వీసెస్ ద్వారా మరి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆశించినంత స్థాయిలో ఈ వాట్సాప్ సర్వీసెస్ ని ప్రజలు ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు అనే దాని మీద మరి క్షుణ్ణంగా పరిశీలించమని చెప్పేసి అధికారులకి సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఎక్కువగా ఎండోమెంట్స్, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ, కొన్ని సంస్థలు, హాస్పిటల్ సర్వీసెస్ కానివ్వండి, కొన్ని రంగాల్లో ఈ వినియోగం ఎక్కువగా ఉంది. కానీ చాలా రంగాల్లో చాలా సర్వీసెస్ ఆశించినంతగా ఎక్కువగా వినియోగం లేదని అభిప్రాయపడటం జరిగింది. దీనికోసం ఏదైనా ఈ సర్వీసెస్ ని వినియోగించుకోవటంలో ప్రొసీజర్స్ ఏమైనా కష్టంగా ఉన్నాయా, దాన్ని సింప్లిఫై చేస్తానికి, తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దీన్ని ఎక్కువగా వినియోగించడం కోసం 80% ప్రజలు ఎందుకంటే ఆఫీసుల దగ్గరికి వెళ్ళకోకుండా వాళ్ళకి దీనికోసం ఈ సర్వీసెస్ కోసమే వారి విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మరి వారి చేతిలో ఉన్న ఫోన్ ద్వారానే ఈ సర్వీసెస్ అన్ని పొందాలనే లక్ష్యంతో అవసరమైతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా సరే వినియోగించుకుని యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ ని తీసుకురావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను